హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఆడియో హోమ్ స్క్రీన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కానీ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన స్టేటస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో ఓపెన్ అవుతుంది. ఆల్ మెంబర్స్ ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆల్ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ నౌ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఒకటి వచ్చేసి PNG హోమ్ స్క్రీన్లో మనకి ఏదైతే ఉందో ఆ యొక్క మ్యూజిక్ హోమ్ స్క్రీన్ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ క్రాపింగ్ లెక్క వచ్చేసి ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఫోటోని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని తీసుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్, క్రాపింగ్ లెక్క వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్ లెక్క వచ్చేసి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఈ విధంగా డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీ యొక్క ఫోటోని డ్రాగ్ అనేది ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కరెక్ట్ ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో ఈ విధంగా పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా కరెక్ట్ మనకు ఈ విధంగా స్క్రోల్ అప్ అనేది చేసి కరెక్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో చూడండి, కరెక్ట్గా యానిమేషన్ అందులో సెట్ అవుతుంది. ఇంకా కాలేదనుకుంటే కొద్దిగా యానిమేషన్ ఇంకా మీరు పెంచండి. సో పెంచేసి ఈ విధంగా మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో మన యొక్క ఫోటో కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మన ఫోటోస్ కరెక్ట్గా కంప్లీట్ అయ్యాయి. ఇంకా లేదనుకుంటే ఇంకా అడ్జస్ట్ అనేది చేసుకోండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ డ్రాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ డ్రాక్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో నేను ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకు లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్ కూడా సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మీకు యానిమేషన్లో ఈ విధంగా మీరు జూమ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నా యొక్క నేమ్ని రిమూవ్ చేసుకోండి. క్రాపింగ్ లెక్క వచ్చేసి ఈశ్వర్ టెక్ ఉంది కదా, సో అది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈ విధంగా మనకు స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ అయితే చేశాను కదా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. సో లిరికల్ యానిమేషన్ మనకు మూమెంట్ ఆ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సో ఇక్కడ మనకు ఇది హ్యాష్ ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అని ఇవ్వండి.
సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేస్తే టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్, లిరికల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.